తల్లి కైకేయి చేసిన తప్పును సరిదిద్దడం కోసం భరతుడు సిద్ధపడతాడు. రాముణ్ణి రాజుగా చేయడానికి అయోధ్యకు పిలవాలని భరతుడు సపరివారంగా బయలుదేరుతాడు. దారిలో గంగాజలంతో తండ్రి దశరథుని తర్పణం చేస్తాడు. బోయరాజైన గుహుని కలిసి జరిగిన సంగతులు తెలుసుకుని విలపిస్తాడు. ఆ తరువాత గంగానదిని దాటి భరద్వాజ ఆశ్రమం చేరుకుని భరద్వాజ మునిని ప్రసన్నం చేసుకుంటాడు. సీతారామ లక్ష్మణులు చిత్రకూటంలో ఉన్నారని తెలుసుకుంటాడు. అయితే చిత్రకూటంలో సీతారాములు ఆనందంగా ఉంటారు. మందాకిని పరిసర సౌందర్యం చూసి పరవశిస్తుంటారు. అయితే అటుగా ఏదో పెద్ద కోలాహలం విన్న లక్ష్మణుడు చెట్టు పైకెక్కి పెద్ద సైన్య సమూహాన్ని చూస్తాడు. రథాలతో కూడుకున్న కోవిదార ధ్వజాన్ని బట్టి అది భరతుని సైన్యమే అని గ్రహిస్తాడు. తన రాజ్యానికి ఎలాంటి చెడు జరగకూడదని, కల్మషం అంటకుండా చేసుకోవడానికి భరతుడు సైన్యంతో పాటుగా వస్తున్నాడని అనుకుంటాడు. కోపంతో లక్ష్మణుడు భరతుడిపై యుద్ధానికి సిద్ధపడతాడు. అయితే భరతుని ధర్మ నిరతిని సంశయింపవద్దని రాముడు లక్ష్మణునికి చెప్పగానే తన తొందరపాటుకు లక్ష్మణుడు సిగ్గుపడతాడు. కాగా రాముని నివాస స్థలానికి చేరుకున్న తరువాత సైన్యాన్ని దూరంగా ఉంచి భరతుడు, శత్రుఘ్నుడు, గుహుడు, వశిష్ఠ మహర్షి, సుమంత్రుడు మరికొందరు అమాత్య బ్రాహ్మణ ప్రముఖులు రాముని పర్ణశాలకు చేరుకుంటారు. భరత శత్రుఘ్నులు సీతారామ లక్ష్మణుల పాదాలపై పడి నోట మాట రాక శోకంతో అంతా విలపిస్తారు.